హాయ్. అమ్మ నేను యూట్యూబ్లో పెడతా, మీరేమనుకోవాలి. అభ్యంతరం అయితే చెప్పండి. రాఖీలు హాయ్ చెప్పైతే. నా పేరు దేవిరాణి. ఎమ్మెల్యే సార్ను కలవనీకి వచ్చినాము. ఎందుకనగా రాఖీ ఫాతిమక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎమ్మెల్యే సార్ గారికి అందరూ రాఖీ కట్టడానికి వచ్చినాము. మా పాఠానికి జస్ట్ ఫాతిమ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ట్రైనింగ్ ఏమి చెప్పాలి, ఏమి కాదు చెప్తుంది. ఆత్మక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నువ్వు చెప్పక్క. నువ్వు చెప్పండి. ఊరికి చెయ్యన్నా చెప్పు, నేను చెప్పుకుంటా. నువ్వు మా సినిమా వెరైటీ నాయ్ లక్ష్మి అట్లా పైకి చెప్పేది. మహేశ్వరి ఓకే తూగో దీంట్లో పట్టాయి. నువ్వు అది చెప్పాలి. ఫాతిమా బ్లాగ్స్ షేర్ చేయండి. నువ్వు చెప్పు. చేయి చూపిలే. చేపలు కాదు చూడండి. ఎప్పుడు అమ్మ హాయ్ హలో. ఈరోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా మా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగిందండి. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ అంతా వెళ్ళి రాఖీ కట్టాము. చూడండి అందరం మా వాళ్ళంతా హడావిడిగా ఉన్నారు. ఎవరి హడావిడిలో వాళ్ళు, ఎవరు ఫోటోలకు వెళ్ళి కూడా చూడడం లేదు. నేను ముందు కట్టాలి అన్నట్టు ఉన్నారు. చూడండి ఇది మా ఎమ్మెల్యే గారి ఇల్లండి. ఏదో ఒక రోజు మీకు మా ఎమ్మెల్యే గారి హోమ్ టూర్ చేసి చూపిస్తాను. ఎప్పుడో ఒకసారి, ఇప్పుడే అని చెప్పాను, ఇంకా కొంచెం టైం పట్టిద్ది. చూడండి నేను కట్టడం అయిపోయింది. నేను కట్టలేదండి, ఇంకా మా పద్మక్క కట్టింది పక్కన. నేను కడుతున్నాను చూడండి. ఇప్పుడు నేనే కట్టేది. అక్కడ ఈరోజు చాలా హ్యాపీగా వెళ్ళామండి అందరం. చాలా మనసుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మా ఎమ్మెల్యే గారికి పదవి లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొన్న రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాకు ఎమ్మెల్యేగా రావడం మా అదృష్టము. ఆయన పలకరింపు కానీ, ఆప్యాయంగా పిలవడము అన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయండి ఆయనలో. ఆయన ఎవరు ఎలాంటి వాళ్ళు వెళ్ళినా ముందు దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించి మాట్లాడతారు. వాళ్ళ తర్వాత అది పక్కన పెట్టండి, ఆయన ఒక ఎమ్మెల్యే అని కూడా అనుకోరు. అంత హోదా కూడా చూపించరండి. ప్రతి ఒక్కరితో చాలా ఆప్యాయంగా, చాలా ప్రేమగా మాట్లాడతారు ఆయన. మీరు ఫస్ట్గా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.